హాయ్ అండి. ఈరోజు మా పిల్లలైతే నైటు అన్నం వద్దమ్మా మా కోసం అట్లేసి పెట్టాను అడిగారండి. వాళ్ళ కోసం అయితే అట్ల పిండి రెడీ చేస్తున్నాను. అలాగే నేను కొత్తగా పెట్టుకున్న ఇట్స్ మీ స్వాతి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఒక పక్కన అయితే అట్ల పెన్నం పెట్టానండి, అది వేడవుతూ ఉంది. ఇంకో పొయ్యి మీద పల్లీలు అయితే వేపుకుంటున్నానండి. మూకుట్లో పల్లీలు వేసేసి వేపుకున్నానండి. అవి తీసి మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. అలాగే పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి ఒక 3 పచ్చిమిరపకాయలు వేసి వాటిని కూడా వేపుతున్నానండి. ఇటే పక్కనేమో అట్ల పెన్నం వేడిగా ఉందో లేదని చూస్తున్నాను. కొంచెం వేడైందండి. ఇప్పుడు దోసపిండి అయితే పోసేసుకుందాం. చూసారు కండి, దోసపిండి పోసేసాను. దోసపిండి అయితే పోసేసుకొని దోశ వేసేసుకున్నామండి. వాళ్ళు ఎప్పుడు నైట్ అన్నమే తింటారు. ఈరోజు అడిగారు ఏంటో మరి దోశలు వేయమ్మా అని. వాళ్ళ కోసం అయితే వేస్తున్నానండి. ఈ మిరపకాయలు కూడా వేగిపోయినాయి. ఇవి తీసేసి మనం మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం. మిక్సీ గిన్నెలో వేసేసానండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో తీసుకెళ్ళి నేను మిక్సీ పట్టుకొస్తానండి. ఇంకే పక్కనేమో అట్టు కాలుతుంది. చూసారు కదా, కొంచెం ఆయిల్ వేసుకున్నాను చుట్టూరు లైట్గా. ఈ లోపలికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. పల్లీలు పచ్చిమిరకాయల్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఈ లోపలికి ఇటు పక్క దోశ కాలిపోయింది, దాన్ని తిరగేస్తున్నాను. ఇది వచ్చేసి మిక్సీ పట్టుకొచ్చేద్దాం మనం, రండి. మిక్సీ పట్టేద్దామండి. నలిగిపోయింది. కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము. మెత్తగా అయితే అయిపోయింది. దీన్ని తీసుకొచ్చి తాలింపు వేసేస్తున్నాను. మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ పోసి కొంచెం తాలింపు దినుసులు వేసుకున్నాను. అవి కొంచెం వేగగానే మిక్సీ పట్టుకున్న పచ్చడి ఇందులో పోస్తానండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇటే పక్క అట్లు కూడా అయిపోయినాయి. చూసారు కదా, మా పిల్లలకు సరిపడా అట్లయితే అయిపోయినాయి. ఇంకొక దోశ పోద్దామని మళ్ళీ ఇంకో దోశ పోస్తున్నాను. ఇంకో దోశ పోస్తున్నానండి. కొంచెం వంకర వచ్చిందండి దోశ. సర్లే అని నేను అలా ఉన్నాను. మా పిల్లలేమో దోశ వంకర వచ్చిందమ్మా అని చెప్తున్నారు. సర్లే ఆగండి అని చెప్పి మళ్ళీ సెట్ చేద్దామని ఇలా అన్నానండి నేను. అయిపోయిందండి. దీని చుట్టూ కూడా కొంచెం ఆయిల్ చిమ్మేసాను. కాలిపోయింది బాగా. నాకు ఇలా దోశ బాగా కాలితేనే ఇష్టం అండి. 3 పిల్లలకు కూడా ప్లేట్లో పెట్టేసి చట్నీ వేసి ఇచ్చేసానండి. దయచేసి నా ఛానల్